హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ చికెన్ మసాలా కర్రీ అండి. తక్కువ మసాలాతోని చికెన్ కర్రీ చేశాను. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది, చిక్కగా. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పూరీ కాంబినేషన్లోకి అయితే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ గ్రేవీకి కావాల్సినవి 3 పెద్ద ఆనియన్స్, అలాగే 2 మీడియం సైజు టమాటాలను తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి ముందుగా ఆనియన్స్ని వేసి, తర్వాత కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం టమాటాలని వేసి బాగా వేగనివ్వాలి. ఇవి త్వరగా వేగేందుకు కొద్దిగా సాల్ట్ని వేస్తే త్వరగా మగ్గిపోతుందండి త్వరగా. సో ఇది కొంచెం మగ్గినట్టు అనిపించగానే ఇందులోకి మనం మసాలాని వేద్దాం. ముందుగా కొద్దిగా సాజీరా, అలాగే కొద్దిగా ధనియాలు, ఇంకా కర్బూజా గింజల్ని కూడా వేసేసి ఇవంతా కలిసిపోయే విధంగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగినట్టు అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీలోకి తీసేసుకొని 3 టేబుల్ స్పూన్లంతా గట్టి పెరుగుని వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేసి అది వేడెక్కాక కొద్దిగా షాజీరా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇది వేగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా వేసి ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు చికెన్ కూడా వేగింది, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది అనిపించగానే ఇందులోకి ఒక 10-12 పుదీనా ఆకుల్ని కూడా వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు ఇవి కూడా వేగాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ త్వరగా మగ్గేందుకు కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. మీ రుచికి ఎక్కువ తక్కువగా వేసుకోండి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేశాను. ఇవన్నీ కూడా వేసేసి చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా బాగా కలిపేసి 2 మినిట్స్ ఉడకనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అనేది బయటికి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా బయటికి ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపించగానే ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ తర్వాత మనము రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, అందులో కొంచెం వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా పోసేసి బాగా కలిపి మూత లేకుండా ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత విజిల్ చల్లారాక ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ ఎంత బాగా వచ్చిందో బయటికి సపరేట్గా. అలాగే గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది, ముక్కలు కూడా విరిగిపోకుండా మంచిగా వచ్చాయి, ఉడికిపోయిందండి. అంతేనండి, సింపుల్ చికెన్ మసాలా కర్రీ తక్కువ మసాలాతోని ఎంతో బాగా కుదురుతుంది. అది పూరి కాంబినేషన్కి అయితే ఇంకా బాగా కుదురుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. And thanks for watching.